నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది। ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు। రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు। బేతి సుభాష్ రెడ్డి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు। ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశాడు। బేతి సుభాష్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తను ఓటమి పాలయ్యాడు। 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు। బేతి సుభాష్ రెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితుడయ్యాడు। అయితే బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 18న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు। ఇప్పటికే రాజీనామా లేఖను కూడా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కి పంపారు। ఆ లేఖలో ఈ విధంగా రాసుకొచ్చారు। తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికై పాటుపడ్డానని లేఖలో పేర్కొన్నారు। పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు। బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు। ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు। అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని, తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు। కనీసం వారికి టికెట్ ఇచ్చే ముందు కూడా తనకు మాట మాత్రమైనా చెప్పలేదని లేఖలో తెలిపారు। మీ మీద విశ్వాసంతో పార్టీ గెలుపు కృషి చేశానని అన్నారు। ఎంపీ ఎన్నికల్లో అయినా అవకాశం వస్తుందని ఆశించాను, కానీ మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను రాకిడి లక్ష్మారెడ్డికి చర్చ జరపకుండా ప్రకటించారని అసంతృప్తిని వ్యక్తం చేశారు। బీఆర్ఎస్ అవకాశవాది ఎంపీలను గెలిపించడం కంటే ఉద్యమ సహచరుడు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నానని లేఖలో తెలిపారు। కావున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు। ఈ నేపథ్యంలో సుభాష్ రెడ్డి బీజేపీలో చేరాలని ఫిక్స్ అయ్యారని, ఈటెలకు మద్దతు ద్వారా తన ఉద్దేశాన్ని చెప్పారని అంటున్నారు। అయితే సుభాష్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో మంచి పేరుతో పాటు బలమైన క్యాడర్ కూడా ఉంది। తన మద్దతుతో ఈటెలకు ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని బీజేపీ లోకల్ నాయకులు భావిస్తున్నారు। కమలం పార్టీ ఆహ్వానిస్తే చేరేందుకు సుభాష్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎన్నికల తర్వాతే ఈ చేరిక ఉంటుందని అంటున్నారు। చూడాలి మరి నిజంగానే సుభాష్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారా లేక మద్దతు వరకే పరిమితం అవుతారా అనేది।